నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన బ్లాగుతో కథ సుఖాంతం అనే ఓ చక్కటి కథ విందామండి. ఈ కథ వెలుగు మాసపత్రికలో ఏప్రిల్ 2016లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇదిగో ఏమండో మిమ్మల్ని ఏం చేస్తున్నారు? వంటింట్లో నుంచి అరిచింది సరస్వతి. అబ్బా, ఏమి చేయటం లేదులే, నువ్వు హత్తివి నా ప్రాణానికి. హాల్లో నుంచి విసుక్కున్నాడు ప్రసాదరావు. ఇంకో అరగంటలో నా పని అయిపోతుంది. ఈలోగా పోస్టులు ఏడాపెడా పెట్టేయకండి, నేను వచ్చి చూస్తా, అప్పుడు పోస్టు చేద్దురు. ఈలోగా కామాలు పులు స్టాప్లు చూసుకోండి. ఏమిటి వింటున్నారా? పెద్దగా అరిచింది. వింటూనే ఉన్నా, సమాధానం చెప్పాడు ప్రసాదరావు. హాల్లోనే కూర్చోండి, వరండాలోకి ఒంటరిగా వెళ్ళొద్దు, నేను వచ్చాక వంట పెట్టుకెళ్తా, సరేనా? మళ్ళీ అరిచింది. మరి 1వ క్లాసు పిల్లాడిలా అయిపోయింది నా బతుకు. చిన్నతనంలో మా నరసింహ మాస్టారు ఇలాగే కాల్చుకు తినేవారు. ఇదిగో ఇప్పుడు ఈ శాల్తీ. ఏమన్నా అందామంటే ఎప్పటెప్పటి సంగతుల్లో గుర్తు చేసి దెప్పుతుంది అనుకున్నాడు. ఏమిటి, విన్నారా లేదా? మళ్ళీ అరిచింది. విన్నాను మహాతల్లి, విన్నాను. నువ్వు చెప్పినట్లే చేస్తాను, సరేనా? ఊరికే ఇద్దంత గొంతు వేసుకుని అరవకు, ఎవరైనా వింటే నవ్విపోతారు అన్నాడు. అరవటం నాకు మాత్రం సరదానా? వదిలేసి ఊరుకుంటే మళ్ళీ ఏం నిర్వాకం చేస్తారో అని భయం అంది విసురుగా. సణుక్కుంటూ తన పనిలో మునిగిపోయాడు ప్రసాదరావు. కాసేపటికి సరస్వతి వచ్చి భర్త పక్కనే కూర్చుంది. ఇటివ్వండి అంది ఠీవిగా. వినయంగా ఫోన్ అందించాడు. చదవటం మొదలుపెట్టింది సరస్వతి. మీ వివాహ రజతోత్సవం సందర్భంగా మా శుభాకాంక్షలు. ఇలాగే బండికి కట్టిన ఎద్దుల్లా కలిసి మెలిసి. చదవటం ఆపేసి పక్కున నవ్వింది. ఏమిటిది? దంపతులను బండి చక్రాలు అంటారు కానీ ఎద్దులు దున్నపోతులు అంటారా? అంది నవ్వుతూనే. ఎందుకు అనరు? సంసారం బండి లాగుతున్నారు కాబట్టి అనొచ్చు సమర్థించుకున్నాడు. చక్కగా ఏ సీతారాములు పార్వతీ పరమేశ్వరులు అనకుండా బండి దున్నపోతులు ఏమిటండి? ఉండండి, సరిచేస్తాను అని సరిచేసి పోస్టు నొక్కింది. ఆ సమాచారం వెళ్ళిపోయింది ఫేస్బుక్లోకి. ఇంకేం చేశారు అని మళ్ళీ చూసింది. ఓ పెద్దావిడ ఫోటో. మా తల్లిగారు ఇవాళ పొద్దున స్వర్గస్థులైనారు అని ఉంటే, మీ తల్లిగారు పోయినందుకు నా ప్రగాఢ సానుభూతి అని కామెంట్ పెట్టాడు. చూసి తలబాదుకుంది సరస్వతి. ఇది ఎప్పటిదో పాత పోస్ట్ అండి, ఆవిడ పోయి ఏడాది అయ్యింది, ఇప్పుడు సానుభూతి ఎందుకు అంది. అయోమయంగా చూశాడు. పాతదా? మరి ఇవాళే వచ్చిందిగా ఆశ్చర్యంగా అడిగాడు. ఎవరో ఏదో కామెంట్ పెట్టుంటారు, ఆ పాత పోస్టు పైకి వచ్చేసి ఉంటుంది. అలా చూసి గుడ్డిగా కామెంట్ పెట్టకూడదు, ఆ పోస్ట్ ఎప్పటిదో చూసుకోవాలి, అర్థమైందా? సరే, కుక్కర్ మూత వచ్చి ఉంటుంది, తిరగమూతలు వేసి వస్తాను, అందాక పాటలు వింటూ ఉండండి అని చెప్పి లేచింది. అయితే నేను అలా వరండాలో కూర్చోనా? ఆశగా అడిగాడు. వద్దు, అంతగా వెళ్ళాలని అనుకుంటే ఆ ఫోన్ ఇలా ఇచ్చి వెళ్ళండి, కావలిస్తే ఏ పేపర్ చదువుకోండి అంది. చెయ్యి వెనక్కు లాక్కుని నేనివ్వను అన్నాడు. ఆ ఫోను పుచ్చుకుని మీరు ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదంటే వీల్లేదు, వంట అయిపోగానే వచ్చి తీసుకువెళ్తాను అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది. చేతిలోని ఫోను వంక చూశాడు ప్రసాదరావు. దీనికి అంతటికీ కారణం ఇది. పోనీ అవతల పారేసి పాత ఫోను వాడుకుందామంటే ఇది స్మార్ట్ ఫోను. ఇదో వ్యసనం లాంటిది, అలవాటైతే మానటం కష్టం అని విసుక్కున్నాడు. నిజమే, 6 నెలల కిందటి దాకా అంతా బాగానే ఉండేది. ప్రసాదరావు తమ్ముడి కొడుకు అనంత్ వీళ్ళింటికి వచ్చాడు. అప్పట్లో మామూలు సెల్ ఫోన్ వాడేవాడు ప్రసాదరావు. ఇదేమిటి పెదనాన్న, ఈ ఫోన్ ఏమిటి? నా ఫోన్ తీసుకోండి, నేను ఎలాగో కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను అని స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు. వద్దన్నా వినలేదు. ఫోన్లే తీసుకోండి, ప్రేమతో ఇస్తున్నాడు అంది సరస్వతి. అంత ఖరీదైంది ఎందుకు అని మొహమాట పడుతూ ఉంటే, మరేం పర్వాలేదు, ఈ కాలం పిల్లలకు ఇదో లెక్క, పాము కుబుసం విడిచినట్లు పాత మోడల్వి మార్చేసి కొత్తవి కొంటూనే ఉంటారు అని ఒప్పించింది. ఆ విధంగా అనుకోకుండా ప్రసాదరావు జీవితంలోకి స్మార్ట్ ఫోన్ ప్రవేశించింది. కొత్తల్లో పాపం నానా పాటలు పడ్డాడు. కొత్త చెప్పులు, కొత్త కత్తిపీటలాగా కొత్త స్మార్ట్ ఫోన్తో కూడా చాలా తిప్పలు పడాలి.
బటన్ ఫోన్ అయితే మనం కావాలనుకున్న మనిషికి ఫోన్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ అలా కాదు. బురద నేల మీద కాలు జారినట్టు జారిపోతుంది. ఒకరికి ఫోన్ చేయబోతే ఇంకొకళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రసాదరావుకి అలాంటి అనుభవమే ఎదురైంది. పుణ్యమూర్తుల బాబాయికి ఫోన్ చేయబోతే అది కాస్త పురోహితుడు సాంబమూర్తికి వెళ్ళిపోయింది. చెప్పండి ప్రసాదరావు గారు, ఏమిటి విశేషం? నోమా వ్రతమా అన్నాడు సాంబమూర్తి. అప్పుడు విషయం గ్రహించి, మా పుణ్యమూర్తుల బాబాయికి ఫోన్ చేశాను, పొరపాటున మీకు వచ్చేసింది, సారీ అని క్షమాపణలు చెప్పుకున్నాడు. పర్వాలేదులేండి ప్రసాదరావు గారు, ఈ స్మార్ట్ ఫోన్లు ఇంతే అన్నాడు సాంబమూర్తి. కానీ ప్రసాదరావు 3 సార్లు వెంటనే అదే పొరపాటు చేసేసరికి ఆయనకి ఓర్పు నశించిపోయింది. ఆ సమయంలో ఆయన సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నాడు. రసవత్తరంగా కథ చెప్తూ ఉండగా బాబాయ్ బాబాయ్ అంటూ ఫోను. అలా కార్యక్రమం మధ్యలో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పురోహితుడి ప్రతిష్టకు చేటు. పోనీ సెల్ కట్టేద్దామా అంటే పీక్ సీజన్. ఆయనకు విసిగేసి, ప్రసాదరావు గారు మీరు పని చేయండి, మీ బాబాయ్ ఫోన్ నెంబర్ నాకు మెసేజ్ చేయండి, నేను ఇంటికి వెళ్ళగానే ఆయనకే ఫోన్ చేసి మీతో మాట్లాడమని చెప్తాను అన్నాడు. ప్రసాదరావుకి అభిమానం దెబ్బతింది. ఈ ఫోన్ నాకొద్దు అన్నాడు. ఏమీ పర్వాలేదు, కొత్తల్లో ఇలా విరక్తి వైరాగ్యం కలగటం సహజమే, కాస్త ఆగితే అలవాటవుతుంది. మన పెళ్ళైన కొత్తల్లో మీతో వేగలేక విడాకులు ఇచ్చేద్దాం అనుకున్న దాన్ని సర్దుకుపోలేదా? ఇది అంతే నచ్చ చెప్పింది సరస్వతి. ఊరికే కబుర్లు చెప్పడం కాదు, నీ దాకా వస్తే అప్పుడు తెలుస్తుంది అన్నాడు ప్రసాదరావు. ఆయన ఏ ముహూర్తంలో అన్నాడో కానీ అదే జరిగింది. ఆ రోజు వాళ్ళ అమ్మాయి వచ్చింది ఇంటికి. తండ్రి దగ్గర స్మార్ట్ ఫోన్ చూసి చాలా సంతోషించింది. అది అలా కాలంతో పాటు మనము మారాలి. నా ఫోన్ నువ్వు తీసుకో అమ్మా, నేను ఎలాగో కొత్తది కొనుక్కుంటున్నాను అని తల్లికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది. దాంపతులిద్దరికీ ఎంచక్క స్మార్ట్ ఫోన్లు. సరస్వతి మాత్రం భర్తలా అరవంతపడలేదు. స్త్రీలకు పుటకతోనే తెలివితేటలు ఎక్కువ. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే ఓర్పుగా నేర్చేసుకుంటారు తప్పించి మగవాళ్ళలాగా హడావుడి పడిపోయి అబడా దిబడా పనులు చెయ్యరు. కాబట్టి సరస్వతి స్మార్ట్ ఫోన్ వాడకంలో కూడా భర్తను అధిగమించి ముందుకు వెళ్ళిపోయింది. ఆయన ఇంకా తనకు కావలసిన వ్యక్తికి ఫోన్ చేయటం, మాట్లాడటం పూర్తి కాగానే కాల్ కట్ చేయటంలో తాంటాలు పడుతూ ఉండగానే ఆవిడ ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి బోలెడు మందితో స్నేహం చేసేసుకుని బిజీ అయిపోయింది. ఆయనకి అసూయ కలిగింది. నాకు ఆ ఫేస్బుక్ వగైరాలన్నీ కావాలి అన్నాడు. దానికేం భాగ్యం అనేసి ఆయనకు అకౌంట్ ఓపెన్ చేసి అది ఎలా వాడాలో చెప్పింది. మొదట్లో కాస్త తికమక పడినా త్వరగానే నేర్చేసుకున్నాడు. ఫోటోలు పెట్టడం కూడా వచ్చేసింది. కానీ అక్కడ కూడా భార్యదే పైచేయి అవ్వటం వలన ముళ్ళుగుచ్చుకున్నట్లయింది. ఓ రోజు భార్యతో దెబ్బలాట వేసుకున్నాడు. నీకేమో పోస్ట్ పెడితే బోలెడన్ని కామెంట్స్ వస్తాయి, నాకేమో ఒక్క కామెంటు రాదు. కొత్తల్లో 6-7 కామెంట్లు వచ్చేవి, రాను రాను అవి తగ్గిపోయాయి, కంటి తుడుపుగా 4 లైక్లు వస్తున్నాయి అన్నాడు. ఇది మరీ బాగుంది. ఏదైనా ఆసక్తికరమైన వార్త పెడితే వస్తాయి కామెంట్లు, అంతేగాని నేను నిద్ర లేచాను, స్నానం చేశాను అని వార్తలు, మా వీధిలో పడుకున్న కుక్క, మా పక్కింటి వాళ్ళు ఆరేసిన దుప్పటి అని ఫోటోలు పెడితే ఎవరు స్పందిస్తారట? నేను అందరికీ ఆసక్తిని ఆహ్లాదాన్ని కలిగించే విషయాలు పెడతాను, అందుకే నాకు బోలెడని లైకులు కామెంట్లు వస్తాయి. మీరు ఏదైనా మార్గం ఎంచుకోండి, అంతేకాని నా మీద పడేడిస్తే నేనేం చేయను అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆలోచిస్తే అదే నిజమే అనిపించింది. ఆలోచించి బంధువుల కబుర్లు ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అందరికీ ఫోన్లు గట్రా చేసి విశేషాలు తెలుసుకుని అవి అందరికీ తెలియచేయటం. గోపాలం బాబాయ్ కొడుకు విశాల్కి ఉద్యోగం వచ్చింది, చీరాల పిన్ని మనవరాల శ్వేతకు పెళ్లి కుదిరింది అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. మంచి స్పందన వచ్చింది. థ్యాంక్స్ ప్రసాదరావు, నీ పుణ్యమా అని అన్ని కబుర్లు అందరి కబుర్లు తెలుస్తున్నాయి అని ఫేస్బుక్లో మెచ్చుకున్నారు అందరూ. అలా సాగితే బాగానే ఉండేది. ఆ రోజు పెద్ద గొడవ అయిపోయింది. ప్రసాదరావుకు దూరపు బంధువు ఒక ఆయన ఉన్నారు, బాబాయ్ వరస. ఆయనకి సహస్రచంద్ర దర్శన మహోత్సవం తలపెట్టారు. ఆయన పిల్లలు మనవలు దేశంలో ఉన్నవాళ్లే కాకుండా విదేశాల్లో ఉన్నవాళ్ళు వచ్చారు. ఆ సమయంలోనే అదే ఇంటి పేరు గల వాళ్ళ దూరపు బంధువు భార్య ప్రసవించింది, మగపిల్లవాడు. ప్రసాదరావు ఆ విషయం ఫేస్బుక్లో పెట్టేశాడు. అటు ముత్తాత 1000 పున్నముల ఉత్సవం, ఇటు ముని మనవడు పుట్టడం ఎంతో ఆనందదాయకం. బాబాయికి అభినందనలు, పసివాడికి ఆశీస్సులు అని రాసి పోస్ట్ పెట్టాడు. దాంతో గందరగోళం అయిపోయింది.
వాళ్ళు ఒకే ఇంటి పేరు వాళ్ళు అవటంతో వాళ్లకు పురుడు మైల. ఆ పెద్దయిన ఉత్సవం ఆగిపోయింది. అందరూ బోలెడన్ని వ్యయ ప్రయాసలు కోర్చి దూరాల నుంచి వచ్చారు. మాకు బోలెడంత ఖర్చయింది. ఇంతా చేసి వేడుక జరగకుండా అయిపోయింది. అయినా ప్రసాదరావుకి బుద్ధి బుర్ర ఉండొద్దు. అంత హడావుడిగా ఆ వార్త టముకు వేసి చెప్పాలా? ఒకే ఇంటి పేరు వాళ్లే అయినా వాళ్ళిద్దరి కుటుంబాలకి ఎన్నో ఏళ్లుగా రాకపోకలు లేవు. ఇప్పుడు అంత అర్జెంటుగా చెప్పడం అవసరమా అని బాగానే తిట్టుకున్నారు. ఈ విషయం సరస్వతికి తెలిసింది. కాస్త బాధపడి భర్తని మందలించింది. వెనకటికి మీలాంటి వాడే అడ్డదారిన 6 మైళ్ళు పరిగెత్తుకుంటూ పెళ్లికి వెళ్ళి, ఆపండి, కన్యాదాత దూరపు బంధువు 90 ఏళ్ల పున్నమ్మ గారి కన్ను మూశారు అని చెప్పాడుట. అలా ఉంది మీ నిర్వాకం. తీరిగ్గా కూర్చుని తిక్క పనులు చేస్తారు. ఏమన్నా అంటే కోపం అంది. దాంతో మనసు పాడైపోయి ఫేస్బుక్ జోలికి వెళ్ళటం మానుకున్నాడు ప్రసాదరావు. అలవాటైన పని మానేసి తోచక సతమతమవుతూ ఉంటే అదృష్టం బాగుండి అదే సమయంలో వాట్సాప్ బాగా ప్రచారంలోకి వచ్చింది. 2-3 గ్రూపుల్లో చేరాడు. కావలసినంత కాలక్షేపం. పెందలాడే పనులన్నీ పూర్తి చేసుకుని ఫోన్ పట్టుకుని కూర్చుంటే మళ్ళీ భోజనం వేళకే లేవటం. ఇద్దరు అమ్మయ్య అనుకున్నారో లేదో అక్కడ అవాంతరం వచ్చి పడింది. ఓ రోజు మామూలుగా వరండాలో కూర్చుని వాట్సాప్ చూసుకుంటున్నాడు. ఎవరో మంచి జోక్ పంపిస్తే పడి పడి నవ్వుతున్నాడు. అంతకు 4 రోజుల ముందే పక్కింటి పార్వతి గారు హాల్లో కాలు జారిపడింది. ఎముక విరగలేదు కానీ కాలు బెణికింది. పడుకుంటే ఇంట్లో జరగదు కాబట్టి పాపం కుంటితోనే పనులు చేసుకుంటోంది. ఏదో పని మీద ఆవిడ వాకిట్లోకి వచ్చింది కుంటుతూ. ఆ సమయంలోనే నవ్వు వినపడి చూస్తే పక్కింటి ప్రసాదరావు పగలబడి నవ్వుతున్నాడు. ఆవిడ మనసు నొచ్చుకుంది. కుంటుతూనే గోడ దగ్గరికి వచ్చి సరస్వతిని కేకేసింది. సరస్వతి రాగానే ప్రసాదరావును చూపించింది. చూశారా, మీ వారు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? రేపు మీకు ఇలాగే జరిగి మీరు కుంటుతూ ఉంటే మా వారు నవ్వితే మీకు ఎలా ఉంటుంది అంది మొహం గంటు పెట్టుకుని. సరస్వతి కంగారు పడిపోయింది. అయ్యో, ఆయన అలాంటి వారు కాదండి. అసలు అలా ఎగతాళి చెయ్యొచ్చని కూడా తెలియదు పాపం అంటూ భర్త వంక చూసింది. ఆయన ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. గబగబా అటు వెళ్ళి చూస్తే వాట్సాప్లో జోక్. వెంటనే గోడ దగ్గరికి వెళ్ళి, పార్వతి గారు, ఆయన నవ్వింది మిమ్మల్ని చూసి కాదండి. వాట్సాప్లో జోక్ ఏదో వస్తే నవ్వుతున్నారు అంది మర్యాదగా. అయినా పార్వతి నమ్మలేదు. ప్రతి వాళ్ళకి ఇదో అలవాటైపోయింది. పూర్వం నేరుగా అనలేక కుక్క మీద పిల్లి మీద పెట్టి అనేవాళ్ళుట. ఇప్పుడో ఓ సెల్ చేతిలో పెట్టుకుని వేషాలు ఇస్తున్నారు అని అనుకుంటూనే వెళ్ళిపోయింది. ఆ సంఘటన తర్వాత ఆవిడ సరస్వతితో మాట్లాడటం మానేసింది. పలకరించిన మొహం తిప్పుకుని వెళ్ళిపోతూ ఉంటే సరస్వతికి కష్టం వేసింది. ఆ అసహనమంతా భర్త మీద చూపించింది. ఎంతో అండగా ఉండేది నాకు. కమ్మని కరివేపాకు నిమ్మకాయలు అడగకుండానే ఇచ్చేది. ఇప్పుడు వైరం వచ్చి పడింది. ఇదంతా మీ వల్లనే అని సాధించింది. ఇక మీదట ఒంటరిగా వరండాలో కూర్చుని కాలక్షేపం చేయటం మానేయండి. ఇలాంటి నిర్వాకాలు చేసి అందరితో శత్రుత్వం తెచ్చిపెడుతూ ఉంటే నేను అన్యాయం అయిపోతాను అని బోలెడని ఆంక్షలు విధించింది. ర్యాగింగ్ సమయంలో సీనియర్ల పాల్పడ్డ జూనియర్లా తయారైంది ప్రసాదరావు పని. భరించలేకపోతున్నాడు. ఓ రోజు కూతురు ఫోన్ చేస్తే తన కష్టాలు మొరపెట్టుకున్నాడు. అంతా విని కూతురు తల్లిని పిలిచి సాంజాయిషి అడిగింది. సరస్వతి తన సమస్య చెప్పుకుంది. ఇరుపక్షాల వాదన విన్న తర్వాత తీర్పు మర్నాటికి వాయిదా వేసింది కూతురు. మర్నాడు మళ్ళీ ఫోన్ చేసి, నాన్నగారు, మీకు ఒక బ్లాగ్ ఓపెన్ చేస్తాను. అందులో మీ జీవితంలో జరిగిన సంఘటనలు, మీ అనుభవాలు రాయండి. బోలెడంతమంది చదువుతారు అంది. వెంటనే సరస్వతి కల్పించుకుని, వద్దు తల్లి వద్దు, మళ్ళీ అవకతవకగా చేస్తే అదో తలనొప్పి అంది. చాలే ఊరుకో అమ్మా, నువ్వు నాన్నగారిని అనవసరంగా ఆడిపోసుకుంటావు అంది కూతురు. అది కాదే అమ్మడు, బ్లాగ్లో అనుభవాలు రాయమంటే మా మామగారి పీనాసి, మా ఆవిడకు నోరెక్కువ అని రాస్తారేమోనని నా భయం అంది సరస్వతి. అలా ఏం రాయరు నాన్నగారు. మీరు ఇంటి విషయాలు కాకుండా మీ ఉద్యోగంలో అనుభవాలు రాయండి. మీ తాతగారు చాలా గొప్పవారని మాకు చెప్పేవారు, గుర్తుందా? అవన్నీ రాయండి అని చెప్పింది. బ్లాగ్ ఎలా వాడాలో చెప్పింది. ప్రసాదరావు కబుర్లు అని బ్లాగుకు నామకరణం కూడా తనే చేసింది. ఒక శుభముహూర్తాన బ్లాగులో రాయటం ప్రారంభించాడు. అనతి కాలంలోనే ప్రసాదరావు కబుర్లు అందరి అభిమానాన్ని చూరగొన్నాయి. ప్రశంసలు అందుకున్నాయి. మొదట్లో అలవాటు ప్రకారం ఆ కబుర్లు కూడా తన ముందు చదివి తప్పులుంటే దిద్దిన సరస్వతికి ఇప్పుడు భర్త మీద నమ్మకం కలిగింది.
బండి గాడిన పడింది. ఇక ఏ ప్రమాదమో లేదనుకుని, ఇక నాకేం చూపించక్కర్లేదు, మీరు రాసేసుకోండి అనేసింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినంత సంబరపడ్డాడు ప్రసాదరావు. తనేమో తన బ్లాగ్ ఏమో ఇంకొకరి విషయం పట్టించుకోవటం మానేశాడు. సరస్వతి కూడా బోలెడంత సంతోషపడింది. ఏమిటో ఈ టెక్నాలజీ, ఈ స్మార్ట్ ఫోను నా పెళ్ళి నాటికే ఉండుంటే మాది ఆదర్శ దాంపత్యం అయి ఉండేది. సణుగుళ్ళు సాధింపులు ఉండేవి కాదు. పోన్లే, పుట్టిన ఎన్నాళ్లకు పురుషుడు యజ్ఞం చేశాడు అని సామెత చెప్పినట్లు ఇప్పటికైనా ఓ దారి కనిపించింది. కథ సుఖాంతమైంది అనుకుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.